అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర. నేనిప్పుడు ఐవీఆర్ఎస్ కాల్ ఆడిటింగ్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ ఐవీఆర్ఎస్ కాల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ రిపోర్ట్ మనం ఎంతవరకు నిజమనేది ఇప్పుడు పరిశీలించుకుందాం. ప్రస్తుతానికి నేను పనిచేసే మండలం దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో మనకి 3 ఐవీఆర్ఎస్ రిపోర్ట్‌లు వచ్చి ఉన్నాయి. ఒకటి సెప్టెంబర్‌లో, ఇంకొకటి నవంబరు, ఇంకొకటి డిసెంబర్. ఈ 3 రిపోర్ట్‌లను మనం సెప్టెంబర్‌లో వచ్చిన రిపోర్ట్‌లో ఏప్రిల్ 1, 2025 నుంచి 12/9/2025 వరకు వచ్చిన కాల్స్‌ను ఆడిటింగ్ చేయడం జరిగింది. అందులో కుంకనూరు గ్రామానికి 3 కాల్స్ అంటే ఆడిట్ కాల్స్, ఐవీఆర్ఎస్ ఆడిట్ కాల్స్ 3 కాల్స్ చేయడం జరిగింది. అందులో 100% నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది అని మనకి ఐవీఆర్ఎస్ రిపోర్ట్‌లో వచ్చింది. ఏ నవంబర్‌లో వచ్చిందో ఐవీఆర్ఎస్ రిపోర్ట్. ఆ నవంబర్ రిపోర్ట్ వచ్చేసి మనకి 1/11/2025 నుండి 28/11/2025 వరకు. సో, ఇక్కడ మనకి 4 ఐవీఆర్ఎస్ ఆడిట్ కాల్స్ చేయడం జరిగింది. అందులో కూడా మనకి 100% నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం జరిగింది. కానీ వాస్తవానికి చూస్తే మనకి ఇక్కడ కేవలం 3 అర్జీలు మాత్రమే నమోదయ్యాయి. కేవలం 3 అర్జీలు మాత్రమే నమోదయ్యాయి. ఇంకా చివరగా ఏదైతే ఇప్పుడు రీసెంట్‌గా డిసెంబర్ 2025లో ఐవీఆర్ఎస్ కాల్ రిపోర్ట్ తీసుకుంటే, ఈ 12 కాల్స్ ఆడిట్ చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఇక్కడ వచ్చిన అర్జీల సంఖ్య ఏమీ లేదు. 0 అండి. సో, మనకి ఈ కుంకనూరు గ్రామానికి డిసెంబర్‌లో ఎటువంటి అర్జీలు నమోదు కాలేదు. ఐవీఆర్ఎస్‌లో వచ్చిన కాల్ రిపోర్ట్‌కు మరియు నమోదైన అర్జీల సంఖ్యకు వ్యత్యాసం ఉన్నందున చర్యలు తీసుకునే ముందు ఎవరైతే జిల్లా స్థాయి అధికారులు గానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ, వీటి మీద నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిన వారి మీద ప్రాపర్ ఎంక్వైరీ వేసి, నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బావుంటుందని తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. సో, అదే విధంగా ఇప్పుడు మనం ఎటువంటి తప్పు చేయని వాళ్ళకి కూడా ఈ కేవలం కాల్ రిపోర్ట్ బేస్ చేసుకొని సస్పెన్షన్ గురి కావడం అనేది చాలా బాధాకర విషయం. ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములు. జై హింద్.